రీతు చౌదరి ఎలిమినేట్ అయింది, ఏంటి హౌస్ పరిస్థితి ఇప్పుడు? ఒక్క విషయం చెప్పాలంటే రీతు చౌదరి ఎలిమినేషన్ కాదన్న, అది అన్ఫేర్. ఫేర్ అయితే కావాలని కన్ఫామ్ ఏంటంటే ఏదో చిన్న విషయం వల్ల రీతు చౌదరి డిమాండ్ లైఫ్ ఖరాబ్ అయిపోతుందని చెప్పి ఆమెను బయట చెప్పించే తప్ప కన్ఫామ్ ఆమె అయితే కాదు, ఫేర్ అయితే కాదు. రీతు చౌదరి ఇంకా ఉండాల్సింది నెక్స్ట్ వీక్. ఎందుకు అట్లా ఆమె అసలు సడన్ గా షాక్ సంజయ్ గారు బయటకు వస్తారని చెప్తుంటే రీతు చౌదరి వచ్చింది కదా, చాలా బాధ అనిపిస్తుంది అన్న పాపం అసలు రీతు అక్కడ చూస్తుంటే. ప్రెస్ మీటింగ్ పెట్టింది కదా, ప్రెస్ మీటింగ్ పెట్టింది, దానిలో కూడా అంత ఏడ్చినట్టు ఏం బాధపడినట్టు ఏం కనపడతలేదు. మీరేమంటారు మరి? ఏడిస్తే ఏడుతుంది అంటారు, బాధపడట్లేదంటే బాధపడుతున్నారు, అన్ని మేము అట్లా మాట్లాడతారు అన్న. లోపల ఏడుస్తుంది అన్న. ఆల్రెడీ బిగ్ బాస్ లో అవసరం కన్నీళ్ళు పట్టుకుని పవన్ ఎంతగానే నాకే ఏడుపు వచ్చింది అన్న. పవన్ పట్టుకుని ఏడుపు వచ్చింది అన్న. పట్టుకో పవన్ తో మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు రీతి ఒక ఎమోషనల్ అయిపోయింది కదా, నాకైతే ఏడుపు వచ్చింది అన్న. 3 సార్లు రిపీట్ చేసి మరీ చూసే వాళ్ళిద్దరిని కన్నీళ్ళు. పవన్ అబ్బా బాబా నిజంగా ప్రేమ కూడా నాయన, అసలు ఈ చరిత్రలో మిగిలిపోయే పవన్ అంటే ప్రేమ కూడా నిజంగా. అది సంగతి ఏంటంటావు? తనుజక్క కూడా బాధపడుతుంది అన్న, పాప మనసులో బాధపడిపోతుంది. కెమెరా ముందు లేదన్న, పాప కెమెరా ముందు బయట పడలేక లోపల కూడా బాధపడుతుంది పాప. ఇన్ని రోజులు కలిసి ఉంది కదా, రేపు తనుజ గెలిచింది అనుకో, ఏమైనా సాయం చేస్తుందా రీతు చౌదరికి? రీతు చౌదరి అసలు ఒక విషయం అన్న, బిగ్ బాస్ వరకే ఉంటారు, బయటకు వస్తే ఎవరికి సంబంధం ఉండదన్న. మళ్ళీ ఏదైనా షోలు ఏమన్నా ఉంటే పార్టీలు ఏమన్నా ఉంటే కలుస్తారు తప్ప నార్మల్ అసలు పట్టించుకోరన్న. మేడం లాస్ట్ టైం కర్ణాటక వాళ్ళకు తప్పించి ఒక ఇంటర్వ్యూ లేకుండా ఆగమైనా, ఈసారి మళ్ళీ కర్ణాటక వాళ్ళకి ఇస్తారనుకుంటున్నారు. కర్ణాటకనా, తమిళనాడా, గుజరాత్ అని ఏమి లేదన్నా. నువ్వు ఆడావా, నువ్వు గెలిసావా, జనాల మనసులో ఉన్నావా, అది పాయింట్ ఆఫ్. ఏ దేశం అయితే ఏదైతే మనకి ఉందన్నా, ఎవడు పెట్టేవాడు కాదు, సచ్చేవాడు కాదు. మరి తెలుగు ఏదైనా బోర్డులు కనిపించినా, తెలుగు వాళ్ళు కనిపిస్తే ఆడ విర్రవీగుతున్నారు కదా మరి వాళ్ళు. ఎవరు? కర్ణాటకలో తెలుగు బోర్డులు కనపడుతుంటే తీసేస్తున్నారు, ఇక్కడేమో కర్ణాటక వాళ్ళకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంత మట్టి న్యాయం అని అంటున్నారమ్మా. జనాలు అట్లాగే ఉంటారన్న, ఒకసారి ఒకటి నచ్చింది ఇంకోటి నచ్చని రూల్ ఏం లేదుగా. వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు లేదు, మీరు సపోర్ట్ చేయమని అంటారు కదా. ఇప్పుడు ఎవరు జనాలు ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇష్టం, అది మనం ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు కదా. నేను చేస్తానా, నేను బిగ్ బాస్ స్టార్టింగ్ కానీ నేను చేస్తూనే ఉంటా. ఇప్పుడు నన్ను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుని చేసుకుని ఉన్నాను, అవి కాకుండా ఉంటానా? ఎవడో ఏదో అన్నాడు, ఎవడో ఏదో చేస్తాడని చెప్పి నేను మాట్లాడుకుని ఉంటానా? నేను బర్రాబర్ మాట్లాడతా. తనుజ విన్నర్ అంతే. పైసలా 1,00,000 రూపాయలు ఇచ్చింది, ఏం చేసుకోవాలి అర్థం కావట్లా. తనుజ బ్యానర్ కోసం వెయిటింగ్ అన్న. ఆమె బ్యానర్ కోసం టముక్కులకి డీజేలకి అన్నిటి ఏర్పాటు చేస్తున్నా నేనే. నాకా సీరియల్ అట్లా ఏం లేదన్న, అసలు ఆమె గెలవడమే నాకు మెయిన్ అన్న. నెక్స్ట్ వీక్ భరణి గారు, సదినా గారు. డిసైడ్ అంటే వీక్ లో ఉన్నది వాళ్ళే కదన్న, అందరూ టాప్ లో ఉన్నారు. ఇప్పుడు వీక్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే రీతు చౌదరి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పింది కానీ మంచి తమక్ మీద ఉందన్న. పవన్ గట్టిగా స్టార్టింగ్ చూపించాడు కదా, ఇప్పుడు మంచి 2 వీక్స్ మామూలు ఉండదన్న. ఇంకా పవన్ కళ్యాణ్ ఆడుతుంటే ఉంటదన్న. ఇంకా మా తను ఎక్కే తిట్లే చూస్తుంటది. ఆమె మనసులో ఏ ఫీలింగ్ ఉంటుందో తెలియదు కానీ ఇట్లాగే చూస్తుంటారు అంతే. తనుజా వెళ్ళిపోదన్నా, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్తున్నారు. మా తనుజకు మాత్రం వెళ్ళిపోదు. ఇప్పుడు రీతు చౌదరి బయటకు వచ్చి అనుకున్నారు, ఎవరు షాక్ అవ్వాలి. షాకింగ్ ఉంది చాలా. కంపల్సరీ ఈ 2 వీక్స్ గెలిచే తనుజక్కే, ఫైనలిస్ట్ కూడా తనుజక్కే. ఇమానియల్ టాప్ 3-4 లో ఉంటాడన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కూడా లెగుస్తున్నాడు. ఎట్లయితే తనుజ వల్ల పవన్ కళ్యాణ్ లేసాడో, రీతు వల్ల పవన్ అట్లా లెగుస్తున్నాడు. ఇప్పుడు లెగుస్తాడు ఇంకా 2 వీక్స్ నుండి. ఇంకా లేపుతారు. ఇంకా ఎవరు? పవన్ అంటారు. ఇంకా ఎవరంటే ఈ 4 తనుజ, పవన్ కళ్యాణ్, పవన్ అంతే. ఈ 4 మెంబర్స్ మాత్రం ఉంటారు. ఇమాన్యుల్ కొంచెం పాపం డల్ అయిపోతాడు అన్న, ఏముండదు.